హాయ్ ఫ్రెండ్స్. 'బిగ్ బాస్' బజ్జు ఇంటర్వ్యూ అయితే చూడడం జరిగింది. ఇప్పటి వరకు శివాజీ గారు 3 బజ్ ఇంటర్వ్యూలు చేశారు. ఫస్ట్ శ్రేష్ఠి వర్మ, తర్వాత మనీషి, ఇప్పుడు ప్రియ శెట్టి. శ్రేష్ఠి వర్మ, మనీషి వీళ్ళిద్దరి దగ్గర అడగనికి పెద్ద కంటెంట్ లేదా, లేకపోతే శివాజీ గారికి టైం లేదా, లేకపోతే నాకెందుకులే అనుకుంటా తెలియదు గానీ, ఆ 2 ఎపిసోడ్‌లు కూడా చాలా బోరింగ్‌గా ఉన్నాయి. బట్ ప్రియా శెట్టి గారు చేసిన ఎపిసోడ్ అయితే సూపర్‌గా ఉంది. 22 నిమిషాలు చాలా సింపుల్‌గా అయిపోతాయండి. ప్రతి క్వెషన్ బుల్లెట్ లాగా అడిగాడు. ప్రియా శెట్టి దగ్గర చాలా వరకు ఆన్సర్స్ లేవు. ఏదో కవరప్‌గా ఏదో షుగర్ కోటింగ్ ఆన్సర్సే ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. కానీ ఒక్కటి మాత్రం క్లియర్‌గా అర్థమైంది. తన తప్పైతే తను రియలైజ్ అయింది. జనరల్‌గా ఏ కంటెస్టెంట్ కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఏం చెప్తారంటే, నేను కరెక్ట్‌గానే ఉన్నాను. బట్ ఆడియన్స్‌కి రాంగ్‌గా అర్థమైంది. లేకపోతే బిగ్ బాస్ మమ్మల్ని రాంగ్‌గా పోర్ట్రే చేసే విధంగానే చూపించారని చెప్పి సమాధానాలే వస్తాయి. బట్ ప్రియా శెట్టి అలా కాకుండా, లేదు సార్ నా తప్పులు ఏంటి అనేది నేను రియలైజ్ అయ్యాను. నేను థర్డ్ వీక్ వరకు రియలైజ్ అయిపోయి చాలా వరకు సైలెంట్ అయిపోయాను. నా వాయిస్ ఎక్కడ రైజ్ చేయలేదు. బట్ ఈలోపే బయటకొచ్చాను. ఇంకొక వీక్ గనుక ఉండుంటే ఖచ్చితంగా ఆడియన్స్ నాకు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇంకో 4, 5 వీక్స్ ఖచ్చితంగా హౌస్‌లో సర్వైవ్ అయ్యేదాన్ని అని చెప్పింది. తను కూడా టాప్ 5 విన్నర్ దాకా చెప్పలేదు. సింపుల్‌గా 4, 5 వీక్స్ సర్వైవ్ అయ్యేదాన్ని అని క్లియర్ కట్ చెప్పింది. నాకైతే ప్రియా శెట్టిలో జెన్యూన్‌గా అనిపించింది. కానీ చేతులు కాలే కాకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆల్రెడీ మిస్టేక్ మొత్తం జరిగిపోయింది. బయటకు కూడా వచ్చింది. తన దగ్గర జెన్యూన్ అయితే కనిపించింది. ఎక్కడ కూడా ఫేక్‌గా మాట్లాడలే. నాకైతే టూ గుడ్ అనిపించింది. శివాజీ గారు ఎస్పెషల్లీ కాలు మీద కాలేసుకొని ఇలా ఉండడం కరెక్టా అని చెప్పి విత్ ఫోటో చూపించి ప్రియా శెట్టిని క్వెషన్ చేయడం ఏదైతే ఉందో అది సూపర్బ్ అనిపించిందండి. అక్కడ తనకు అర్థమైంది ఏంటంటే, మనం ఏ రేంజ్‌లో ఆడియన్స్‌లో నెగెటివ్ అయ్యామని. అది తను తప్పని చెప్పి రియలైజ్ అయింది. కాకపోతే ఆమె ఏం చెప్తుందంటే, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పింది. నేనేమంటానంటే, బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కడైనా చెప్తారా? ఒక సీజన్ 7లో మాత్రమే పల్లవి ప్రశాంత్‌కి శివాజీ గారు చెప్పారు. పల్లవి ప్రశాంత్ చెప్పినట్టు విన్నాడు. కానీ ప్రియా శెట్టికి ఒకరు చెప్తే వినే స్టేజ్‌లో ఉందా? తనే 10 మందికి చెప్తది. తనే వాయిస్ రేజ్ చేస్తది. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి అనే మోడ్‌లోనే ఉంటుంది తప్ప, తను ఎక్కడైనా ఎవరికైనా చెప్తే గనుక వినే రకమేనా? మీకు తెలిసినంత వరకు కామెంట్ చేయండి. తను ఎక్కడ ఎవరు చెప్పినా వినదు. బట్ ఇప్పుడు తప్పు తెలుసు కాబట్టి ఎవరైనా చెప్తే వినేదాన్ని అని చెప్తుందే తప్ప, హౌస్‌లో ఉన్నప్పుడు ఈ మాట, ఈ వాయిస్ అనేది అస్సలు ఉండదు. అది మనకి తెలుసు, అందరికీ తెలుసు. సరే, హౌఎవర్ తనకి ఎంతో కొంత నెగెటివ్ వచ్చింది. ఆ నెగెటివ్ లేకుండా బయటికెళ్ళిందని నేనైతే అనుకుంటున్నా. తన తప్పైతే రియలైజ్ అయింది కాబట్టి, ఈ నెగెటివ్ అనేది తన కెరీర్ మీద ఇంపాక్ట్ చూపించకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి. అండ్ ఇంకో విషయం కూడా ఏం చెప్పిందంటే, ఒకవేళ అంటే శివాజీ గారు అడిగారు, దమ్ము శ్రీజ అండ్ ప్రియా శెట్టి వీళ్ళిద్దరు నామినేషన్ ఉంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటే, అప్పుడు క్లియర్ కట్‌గా ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయిపోయేది. ఎందుకంటే నేను కాలచక్రం టాస్క్ తర్వాత చాలా వరకు రియలైజ్ అయ్యాను. ఆడియన్స్‌లో కామనర్స్‌కి ఎంతో కొంత నెగెటివ్ ఉందని. సో శ్రీజ ఇంకా అది రియలైజ్ అవ్వలేదు. ఇంకా అదే వాయిస్ రేజ్ చేస్తుంది. ఖచ్చితంగా దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయిపోద్ది. నేను హౌస్‌లో ఉండేదాన్ని అని చెప్పింది. ఇంకో మాట కూడా ఏం చెప్పిందంటే, ఒకవేళ నెక్స్ట్ వీక్ గనక దమ్ము శ్రీజ నామినేషన్‌లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాని కుండ బద్దలు కొట్టింది. మీరేమనుకుంటున్నారు? దమ్ము శ్రీజ ఒకవేళ నామినేషన్‌లోకి వస్తే ఎలిమినేట్ అవుతదా? ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న 6 కామనర్స్‌లో ప్రియా శెట్టి అలాగే మనీష్ ఎళ్ళిపోయారు. ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. హరీష్ అలాగే కళ్యాణ్, డిమాన్ వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ నామినేషన్‌లోకి వచ్చారు. వీళ్ళకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. వీళ్ళు ఇంకా హౌస్‌లో ఉన్నారు. బట్ ఈ 3 వారాల నుంచి దమ్ము శ్రీజ ఇప్పటి వరకు నామినేషన్‌లోకి రాలేదు. సో ఇప్పుడు 4థ్ వీక్‌లో నామినేషన్‌లోకి వస్తే తనకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారా? తనకు ఓటింగ్ పడుతుందా? ఆల్రెడీ చాలా మందికి వీళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ఓటింగ్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈమె కొత్తగా ఎంటర్ అయితే ఈమెకంటూ స్పెషల్‌గా ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవుతదా? అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ ప్రియా శెట్టి బయటకెళ్ళింది బ్రో, తన ఓటింగ్ ఎంతో కొంత 2 ఆర్ 3% ప్లస్ దమ్ము శ్రీజ పర్సెంటేజ్ కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇదంతా మిక్స్‌డ్ అప్ అయ్యి తనకు ఓటింగ్ పడుతుందని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? దమ్ము శ్రీజ ఒకవేళ నామినేషన్‌లోకి వస్తే ఎలిమినేషన్ అవుతదా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే రాదు అని అనుకుంటున్నా. అంటే ఎలిమినేషన్ అవ్వదని అనుకుంటున్నా. ఎంతో కొంత ఎంత లేదన్నా తనకైతే ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడున్న లేడీ స్ట్రాంగ్‌లో అది దట్టు కామనర్స్‌లలో ఉన్న వన్ అండ్ ఓన్లీ లేడీ కాబట్టి తనకి ఎంతో కొంత ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సింపతి కూడా క్రియేట్ అయ్యి ఎంతో కొంత ఓటింగ్ పడుతుందని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. వీలైతే బజ్ ఇంటర్వ్యూ చూడనీకి ప్రయత్నించండి. 22 నిమిషాలు మాత్రమే ఉంది. ఎక్కడ సోది సొల్లు ఉండదండి. డైరెక్ట్ స్ట్రెయిట్ పాయింట్ ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న సోది కూడా పెట్టలేదు. టూ గుడ్ అనిపించింది. చూసాక మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.